శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు మొదటి 15 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా శారీరక అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబంలో కూడా అన్నదమ్ములతో కానీ బంధువులతో కానీ సరిపడక గొడవలు వచ్చే అవకాశం ఉంది. భార్యా పిల్లలతో కూడా వితండవాదాలు చేస్తూ ఉంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి 4వ స్థాన సంచారం వల్ల సింహరాశి వాళ్ళు ఎదుర్కొనే ప్రతికూల అంశాలు. ఈ ప్రతికూల అంశాల నుంచి బయటపడాలంటే ఈ సమయంలో వచ్చే ఆదివారం పూట గోధుమలు దానం ఇచ్చుకోండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకుంటే ఈ ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. ఓం సవిత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. ఈ ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఆలోచన హీనత ఉంటుంది. ఎవరైనా మంచి సలహా చెప్తే వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని దుఃఖం కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ వెల్ విషర్స్ సలహా వినండి. మీకు మంచి చెప్పే వ్యక్తుల సలహా వింటేనే మీకు మంచి జరుగుతుంది. మీ సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. 16 నుంచి 31 మధ్యలో కూడా గోధుమలు దానం ఇచ్చుకోవటం, ఓం సవిత్రే నమః మంత్రం చదువుకోవటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. సూర్యుడి బలం పెంచుకోవాలి. ఆదిత్య హృదయం రోజు వినటం మంచిది. అలాగే కుజుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే, మొదటి 6 రోజులు కుజుడు 4వ సంచారం చేస్తున్నాడు, యోగించట్లేదు.
తర్వాత 25 రోజులు అంటే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు నెల చివరి వరకు 5వ సంచారం చేస్తున్నాడు. అది కూడా యోగించట్లేదు. అంటే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కుజుడి బలం కూడా లేదు. మొదటి 6 రోజులు 4వ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తిపరంగా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. యంత్రాల మీద పనిచేసేవాళ్ళు జాగ్రత్తగా పనిచేయాలి. వెహికల్స్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ అవ్వకుండా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయండి. ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేయాలి. గాయాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. పెద్ద గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. దెబ్బలు గాయాలు లేకుండా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చెడ్డ వాళ్ళతో స్నేహానికి దూరంగా ఉండండి. చెడ్డ పనులు చేయడానికి ఆసక్తి ప్రదర్శించకండి. ఎందుకంటే వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్ద ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రణాళిక ప్రకారం పనులు చేయలేకపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. దుష్టులకు దూరంగా ఉంటేనే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు మీకు బాగుంటుంది. చెడ్డ స్నేహాల్లోకి వెళ్ళారంటే మాత్రం మీకు చాలా వరకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. నెల మొత్తం కూడా సింహరాశి వాళ్ళకు కుజుడి బలం లేదు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడి బలం పెరగటానికి ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని 365 ఒత్తుల దీపాన్ని ఆలయంలో వెలిగించుకోండి. ప్రతిరోజు కూడా సుదర్శన మంత్రం వింటే మంచిది, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే మంచిది, లేదా ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకుంటే నెల మొత్తం కుజుడి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు బుధుడు 3వ సంచారం యోగించట్లేదు. బుద్ధి మాంద్యం ఉంటుంది. బుద్ధిహీనత వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా అనవసరంగా వాదనలు చేసి విరోధాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అధికారుల ముందు చులకనైపోతారు. మీ బాస్తో మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే బాస్ దగ్గర చులకనైపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఈ 5 రోజుల్లో ఒకసారి బుధహోరలో పెసలు దానం ఇచ్చుకుంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో బుధుడి 3వ సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కానీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఆ 23 రోజుల్లో బుధుడు బ్రహ్మాండంగా 4వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఏం చేస్తారంటే కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు, ఒక పెళ్లి చేస్తారు, లేదా ఒక ఉపనయనం చేస్తారు, ఒక బ్రహ్మాండమైన ఫంక్షన్ గ్రాండ్గా చేసుకునే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో ప్రణాళికాబద్ధంగా చేసుకుంటారు. ఆ బుధుడు ప్రొటెక్షన్ అనేది ఇస్తాడు. రవి బలం లేకపోయినా కుజుడి బలం లేకపోయినా బుధుడిచ్చే ప్రొటెక్షన్ వల్ల పనులు అనేవి దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే శుక్రుడు ఈ డిసెంబర్ నెలలో 4-5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 4-5 స్థానాలు రెండు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. మొదటి 19 రోజులు 4వ సంచారం, తర్వాత 11 రోజులు 5వ సంచారం, ఈ రెండు కూడా యోగిస్తాయి. అంటే శుక్రుడు సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో జాక్పాట్ కలిగింపజేస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు స్త్రీల వల్ల సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వాహన ప్రాప్తి యోగం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఉంది. మనస్సుకి చింత తొలగిపోతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. తల్లిదండ్రులకి డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఆనందాన్ని కలిగిస్తారు. మీరు చేసే ప్రతి పని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. సంతానంతో సత్సంబంధాలు పెరుగుతాయి. విందు భోజన ప్రాప్తి కలుగుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. రుణబాధల నుంచి బయటపడతారు. కింద ఉద్యోగుల సహాయ సహకారాలు, మిత్రుల ప్రోత్సాహంతో కొత్త పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతాయి. అంటే రవి బలం అసలు లేకపోయినా కుజుడి బలం అసలు లేకపోయినా డిసెంబర్ నెలలో ప్రధానంగా ఈ శుక్రుడి బలం అనేది ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. బుధుడి బలం అనేది డిసెంబర్ 6వ తేదీ నుంచి ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. దానివల్ల సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకున్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ డిసెంబర్ 5 ఈ నెలలో గురువు వక్రించి మిథునంలోకి వస్తున్నాడు, లాభస్థానంలోకి వస్తున్నాడు. పరమాద్భుతంగా సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 6వ తేదీ నుంచి నెల చివరి వరకు గురువు యోగిస్తున్నాడు. గురువు యోగించటం వల్ల కార్య విఘ్నాలు లేకుండా చేస్తాడు. గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్ల యోగం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా శుభ సంఘటనలు జరిగి మానసికంగా సంతోషం వస్తుంది. విజయాలు అద్భుతంగా లాభాన్ని కలిగింపజేస్తాయి. అంటే రవి బలం కుజుడి బలం లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా కూడా గురువు బలము, శుక్రుడి బలము, అదేవిధంగా డిసెంబర్ 6 నుంచి బుధుడి బలము సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన మాస ఫలితాలు డిసెంబర్ నెలలో కలిగింపజేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు
4, 6, 11, 15, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 8, 13, 18, 20, 27, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.